ఈ మాలల పైన జరిగినటువంటి దాడిని ఎలా చూస్తారు? అది మాలల పైన జరిగినటువంటి దాడి కాదు. ఇది ఒక మనువాద వ్యవస్థ, సామాజిక దృక్పథం కలిగినటువంటి వ్యక్తులపైన చేసినటువంటి దాడి. ప్రపంచ శాంతి కోరేటటువంటి బుద్ధుడు ఆ బుద్ధుని మార్గంలో నడుస్తున్నటువంటి మానవతావాదులని ఇష్టానుసారంగా విచక్షణ రహితంగా చేసినటువంటి ఒక మనువాదపు దాడి ఇది. మనువాదపు దాడి అంటే ఈ యొక్క భారతదేశంలో బార్డర్లలో ఉగ్రవాదం పేర్లతో దాడులు జరిగితే ఈ భారతదేశంలో మనువాదం పేర్లతో దాడులు జరుగుతున్నాయి. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన జరుగుతున్నటువంటి దాడి. ఈరోజు ఒక బీసీలు చేస్తున్నారు దాడి అంటున్నారు, కానీ ఈ దాడి బీసీ చేసినటువంటి దాడి కాదు. ఒక ఫోన్ మాత్రం భారతదేశం అయితే ఆ ఫోన్ నడవాలంటే ఒక సిమ్ కావాలి. ఆ సిమ్ ఏదనంటే మనవాదంతో కూడుకున్నటువంటి బీజేపీ చేస్తున్నటువంటి కుట్రనే. కాబట్టి ఈ దాడి బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి దాడి. ఈ దాడి అక్కడ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చేసినటువంటి వ్యక్తి దాడి. ఈ దాడి అనేది ఒక మానవతావాదులపైన, ఒక మంచి మనసులపైన, ఒక ప్రపంచ శాంతి కోరేటటువంటి బుద్ధుని మార్గంలో నడిచేటటువంటి వాళ్ళపైన చేస్తున్నటువంటి దాడి. ఈ దాడిని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా మా ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర పక్షాన దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఈ కేసు పెట్టాలని, అలాగే వాళ్ళని జైళ్ళలోకి పంపించాలని, లేని పక్షాన చలో మొదలను పిలుపునిచ్చి మేము ఒక కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి వాళ్ళకు శిక్షించే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మాల ప్రజాప్రతినిధులు ఎవరు మాట్లాడుతారు దీనిపైన ఏమంటారు? ఇది ఒక రకంగా చెప్పాలంటే మాలలు అని స్పెసిఫిక్గా చెప్పడానికి లేదు. ఇప్పుడు ఒక రకంగా మాలల పైన దాడి జరుగుండొచ్చు, కానీ అది మనుషుల తర్వాతనే వాళ్ళు మాలలు. మనుషుల పైన దాడి జరిగినప్పుడు ప్రతి ఒక్క మనిషి స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఆ రకంగా చెప్పాలంటే అవును, మాలలకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు నాగరాజు కానీ వివేక్ కానీ ఈ ఎమ్మెల్యేలు స్పందించి, అలాగే బట్టి విక్రమార్క గారు కానీ ఇలాంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పందించి వాళ్ళకి నిజ నిర్ధారణ కమిటీ వేయించే వరకు వాళ్ళు ఉండాలి. అక్కడ జరిగినటువంటి మానవతావాదులకి మాలలకి అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ ఈ మాలల ప్రతినిధులుగా ఉండి మేము సింహగర్జనలు పెట్టినాము, మేము మాలల ప్రాతినిధ్యం కోసమే పనిచేస్తున్నాము, మాలల అభివృద్ధి మాది అనుకున్నటువంటి కొంతమంది మాల మేధావులు కూడా దీన్ని స్పందించి మేధావులా లేకపోతే మనువాదులా లేకపోతే వీళ్ళు ఒక కుట్రదారుల అనేది మీరు ఈ యొక్క దాడిని బేస్ చేసుకొని మీరు పోరాటం చేస్తేనే మీరు జనాలు ఆ మాలలైనా మనువాదులైనా లేకపోతే మానవతావాదులైనా మిమ్మల్ని నమ్ముతారు, కానీ లేకపోతే మిమ్మల్ని మీ యొక్క రాజకీయ భవిష్యత్తునే మంటకడిచే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు తప్పకుండా ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క ముదల్లో జరిగినటువంటి దాడిని స్పందిస్తూ వాళ్ళకు అండగా నిలబడాలని, లేని పక్షాన మీ పైన కూడా యుద్ధము ప్రకటిస్తామని తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. ఇక్కడ నిర్మల్ జిల్లాలోని ముదోల్ నియోజకవర్గంలో బుద్ధుని విగ్రహము గ్రామంలో పెట్టనీయలేదు. సో అక్కడ ఉన్నటువంటి అనేక బీసీ సంఘాలు కావచ్చు, వేరే అందరు ఊళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి మాలల సంబంధించినటువంటి వ్యక్తులపైన దాడి చేయడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. ఏమంటారు, ఈ దాడిని ఎలా చూస్తారు? నా పేరు నామా సైదులు, ఆల్మాల స్టూడెంట్ అసోసియేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ అధ్యక్షుని. నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం భోగిరం గ్రామంలో జరిగిన మాలలపై దాడి జరిగిన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ యొక్క పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ఈ యొక్క మన 12వ తారీఖు బుద్ధ జయంతి రోజు మాలలంతా కలిసి శాంతికి నిదర్శనమైన బుద్ధుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంటే పక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టి అక్కడ ఉన్న బీసీ సమాజ వర్గం చెందిన 300 కాపలు ఈ మాలరే మీరు తక్కువ కులపుల్లో ఇక్కడ విగ్రహాలు పెట్టొద్దు, మీరు మా ఎమ్మటి ఉండొద్దు అని అసభ్య పదజాలంతో మాలలపై విరుచుకబడి 500 మంది ముక్కుమ్మడిగా మహిళలని చూడకుండా అక్కడ వృద్ధులని చూడకుండా దాడి చేసి వాళ్ళ యొక్క ఎదల మీద తన్నుకుంటా అక్కడ ఉన్న పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంత దాడికి పాల్పడ్డ వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఎస్పీ గారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు లోపించకుండా అక్కడ ఉన్న మాల సామాజిక వర్గం చెందిన ప్రజలంతా కలిసి స్థానిక పిఎస్కు పోతే ఇంతవరకు ఒక ఎఫ్ఐఆర్ చేయాలి. అంతా జరిగింది ఎస్సీల మీద జరిగింది, ఇంతవరకు ఎస్సీ ఎస్టీ ఎఫ్ఐఆర్గానే చేయలేదు. అక్కడ ఉన్న ఎస్ఐ గారు మీరు ఏం చేస్తున్నారు? ఈ దాడుల్ని మీరు ప్రోత్సహిస్తురా? ఈ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి లేరు, మీరే హోంమంత్రి, సీఎం మీరే, హోంమంత్రి మీరే. కాబట్టి ఈ ముదోల్ నియోజకవర్గంలోని భోగిరం గ్రామంలో జరిగిన మాలలపై జరిగిన దాడిపై వెంటనే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆ యొక్క దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని ఎలాంటి మత సంఘర్షణ లేకుండా శాంతి వాతావరణం జరిగేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం. మీరేమంటారు? మేము
ఈ సంఘటనను యూనివర్సిటీ విద్యార్థి సంఘాల తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అంటే వాళ్ళు అక్కడ ప్రభుత్వ భూమిలో గౌతమ బుద్ధుని విగ్రహం పెట్టారు. ఏదో రాజ్యానికి వ్యతిరేకంగానో రాజ్యాన్ని కూల్చని కుట్రలు చేయలే కదా. ఈ ప్రపంచానికి శాంతిని ప్రబోధించే వ్యక్తి విగ్రహం పెడితే దాన్ని ఉటావుటిగా 500 మంది అక్కడ ఊర్లో ఉన్న హిందుత్వం ఉన్న వ్యక్తులు వచ్చి కులం పేరు పెట్టి తిట్టి కూడా వాళ్ళ మీద దాడి చేస్తే కూడా అక్కడ ఉన్న ఎస్పీ కలెక్టర్ ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ భూమి అనేది ప్రజలది. ఆ ఊర్లో ఆల్రెడీ ఒక ఎకరం హనుమంతుని విగ్రహం పెట్టుకోవాలని, ఒక ఎకరం బుద్ధుని విగ్రహం పెట్టుకోవాలని తీర్మానం చేసుకురంట. తీర్మానం చేసుకున్నాక మాలోళ్ళు ఎట్లా విగ్రహం పెడతారని చెప్పి అంత కులహంకరంతో మాట్లాడి మాలల మీద దాడి చేయడం అనేది చాలా సిగ్గుచేటు. అక్కడున్న ఎమ్మెల్యే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. కనీసం ఎమ్మెల్యేకు సిగ్గు శరం ఏమైనా ఉందా? ఇటు మహేశ్వర్ రెడ్డి గానికి లేదు, అటు వానికి లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే విపరీతమైన దాడులు జరిగినాయి దేశంలో. మీకు ఒక విషయం చెప్తా, దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితుల మీద జరిగిన దాడులన్నీ కేవలం బీజేపీ 2014 నుంచి ఇప్పటి వరకు 2 దాడులు ఎక్కువ జరిగినాయి దేశంలో. ఈ మధ్య తెలంగాణలో 8 శాసనసభ్యులు బీజేపీ గెలిచినాయి. బీజేపీ గెలిచిన నియోజకవర్గాలలో ఎక్కువ మొత్తంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ మహేశ్వర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యే ఉండు, అక్కడ రామారావు పాటిల్ ఎమ్మెల్యే ఉండు, ఇద్దరు కూడా బీజేపీ వాళ్ళ కనుసనే సైగలనే మా మాలల మీద దాడులు జరిగినాయి. ఇప్పటికి కూడా ఈ దాడిని ప్రభుత్వం కూడా పరిగణలోకి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి కూడా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. ఎందుకంటే శాంతి భద్రతలు చూడాల్సిన ప్రభుత్వము ఒకటే వర్గానికి ఎట్లా కొమ్ము కాస్తుంది? అక్కడ ఉన్న ఎస్పీ ఏం చేస్తుండు, కలెక్టర్ ఏం చేస్తుండు, స్థానిక శాసనసభ్యులు ఏం చేస్తారు? వీళ్ళంతా అధికారులు ఎమ్మెల్యే ఉన్నది ఎందుకు పనిచేయడానికి? కాకపోతే మన పీకనీకురా చెప్పండి. ప్రజల కోసం కదా మీరు ఉన్నది. ఒకటే వర్గానికి ఎట్లా కొమ్ము కోసం? 500 మంది వచ్చి కొంతమంది మీద దాడి చేస్తే ఎవరి మీద కేసులు పెట్టాలి? ఇప్పుడు కేసులు లేదు. అసలు ఇది ఏంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? మన ప్రభుత్వాలు మన ఎవరి కోసం పనిచేస్తున్నాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి మేము అందరం కూడా ఎమ్మెల్యేలు అసలు దీనిపైన స్పందిస్తలేరు. మీరు ఏమంటారు? అసలు ఈ రాష్ట్రంలో శాతగానోళ్ళు, దౌర్భాగ్యులు, దద్దమ్మలు, సవటలు, సన్యాసులు ఎవరు అంటే కేవలం మాల ప్రజాప్రతినిధులే, మాల శాసనసభ్యులే. ఒక్కరిని కూడా సిగ్గుండదండి. ఎంత ఘోరం అంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇక్కడ మొన్న అట చిన్నజీర దాడి జరిగింది చూసిన. ఏం పేరు ఆయన పేరు? చిలుకూరు బాలయ్య చెప్పారు. ఆయన పేరు ఏం పేరు? రంగరాజన్. ఆయన మీద చిన్నగా ఏదో వాళ్ళు దాడులు చేసుకుని ఎట్లున్నావు చిన్న ఇష్యూ అయినందుకు ఈ మా మాలోడు ఒక ఎమ్మెల్సీ ఉటావుటినే పడ్డాడు. ఆడికి ఏదో ఆయన కొంపలు మున్నాడు. వీళ్ళ దళిత లీడర్లు అంతేగా పడ్డారు. ఆడికి ఏదో జరిగినట్టు. మరి నీ జాతిలో పుట్టినోడు ఇప్పుడు మాలబంటి అంటూ చంపేసిరు. ఒక కులాంతర వివాహం చేసుకుందని ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుని చంపేస్తే ఒక్క ప్రజాప్రతినిధి మాట్లాడలే మాలోళ్ళు. మరి మా గురించి మాట్లాడలే. మరి పీకనీక వీళ్ళు ఉంటే ఎంత, పీకితే ఎంత? అందుకే మేము యూనివర్సిటీ విద్యార్థులుగా, మేము ఆ జాతిలో పుట్టిన విద్యార్థులుగా మేము ఏం చెప్పదలుచుకున్నామంటే, మాల జాతి చైతన్యవంతం ఉన్న జాతి. ఈ జాతి ఈ శాసనసభ్యులను ఒడగొట్టడమే మన ముందుంటున్న ప్రథమ కర్తవ్యం. ఒక్కడు కూడా దీని మీద మాట్లాడు. ఏతులకు మేము ఇంత పెద్ద అంత పెద్ద అని మాట్లాడేటోడు కూడా మాట్లాడలే. మొన్న మధ్య సింహగర్జన మీటింగ్ పెట్టారు. సింహగర్జన పెట్టి మా సింహాలు ఎత్తున్నాయి, ఈగ వస్తున్నాయి, ఏడున్నాయా సింహాలు? ఇప్పుడు ఏడవన్నాయి చెప్పా సింహాలని? ఒక్క సింహం మరి మనం మాట్లాడాలి కదా. ఏ సింహం ఎటువే? పెద్ద పెద్ద సింహాలు అన్నీ ఉన్నాయి. వాటి సింహాలు కూడా కావు. మళ్ళీ పెద్ద పెద్ద సింహాలు. ఆ సింహాలు ఏడున్నాయో, ఆ పులులు ఏడున్నాయో, మరి పులులు మాట్లాడాలి కదా, సింహాలు మాట్లాడు కదా. కాబట్టి మేము అందరం కూడా ఈ మాల ఎమ్మెల్యేలను వేస్ట్ అంటే వేస్ట్ కలిగి వీళ్ళ వల్ల ఈ జాతికి ఈ సమాజానికి ఏం ఉపయోగం లేదు. మా గురించి మాట్లాడి ఉంటే ఎంత ఊడితే ఎంత. అందుకే మేము నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లల్లో ఖచ్చితంగా మేము ఎవరి మీద దాడి చేయం. మాకు వేరే వాళ్ళతో సంబంధం లేదు. మా ఎమ్మెల్యేలను మేము ఖచ్చితంగా ఉడగొట్టాల్సిందే, ఉడగొట్టి తీరాల్సిందే. ఎందుకంటే వీళ్ళ వల్ల మా జాతికి తీరని నష్టం జరుగుతుంది. చాలా నష్టపోయినాం. భవిష్యత్తు కూడా నష్టం జరిగేటట్టుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి ఉండి ఆయన బట్టి విక్రమార్క, ఆయన దోతి కట్టుకునేకున్న టైం జాతి మీద మాట్లాడడానికి టైం లేదు. ఏమన్నా అంటే కింది పోయిన దోతిని పైకి అంటాడు, కిందికి అంటాడు. ఆయన ఇంట్లో దొంగలు పడ్డాడు, వానికే దిక్కు లేదు. ఇంకా ఆయన ఉప ముఖ్యమంత్రి ఈ జాతిని ఏం కాపాడతారని జాతి గురించి ఏం మాట్లాడతాడు? అందుకే ఈ జాతి ఎప్పుడు కూడా చైతన్యం ఉన్న జాతి, ఈ సమాజానికి నాయకత్వం వహించాల్సిన జాతి. ఫస్ట్ ఈ ప్రజాప్రతినిధులను ఒడగొడితేనే ఈ జాతికి విముక్తి చెందుతుంది. మేము యూనివర్సిటీ విద్యార్థులుగా ఏదైతే మొన్న సంఘటన జరిగిందో ఆ సంఘటనకు కారకులైన వ్యక్తులను శిక్షించేంత వరకు కూడా మేము ప్రొటెస్ట్ చేస్తాము. అవసరం అనుకుంటే మేము అందరం కూడా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ఆ గ్రామానికి వెళ్తాము. చెలో మొదలు ప్రోగ్రాం కూడా మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మేము ఆ బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, మాలల పైన బుద్ధుని విగ్రహం పెట్టుకోవడానికి స్వేచ్ఛ ఉంది. సో మీరేం చెప్తారు దీనిపైన? ఇది ఖచ్చితంగా ఇది ఒక ముసికొల్పినటువంటి దాడిగానే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే అక్కడ
ఇంతకుముందే వాళ్ళు చర్చలు జరిపినరు గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సర్పంచ్ వీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళు ఆమోదం తెలిపినరు, వాళ్ళు ఒప్పుకున్నారు. ఎస్ మీరు పెట్టుకోవచ్చు అని చెప్పిండ్రు. అది ప్రభుత్వ భూమి కాబట్టి అందరికీ హక్కు ఉంటుంది. ఎక్కడైతే అక్కడ హనుమాన్ విగ్రహం పెట్టుకొని వాళ్ళ ధర్మము వాళ్ళ విశ్వాసాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ వీరు బుద్ధుడి యొక్క ఆచరణలో ఉన్నారు, బుద్ధుడి యొక్క ఆలోచనలు ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు బుద్ధ భగవానుడిని అక్కడ నెలకొల్పుకుందామని ప్రయత్నం చేశారు. నెలకొల్పారు. ఆ రోజు బుద్ధ పౌర్ణమి. వాళ్ళు ఆ ప్రదేశంలోనే ఉండి ఆ కార్యక్రమాలు చేసుకుంటున్నాడు. హుటాహుటిన ఒక 500 మంది వచ్చి అక్కడ వీడియోలలో కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హుటాహుటిన వచ్చేసి దాడికి దిగి విపరీతంగా అసలు విచక్షణ రహితం చేయడం అనేటువంటిది ఇది ఖచ్చితంగా దీని వెనుక ఒక ప్రిపరేషన్ ఉంది. దీని వెనుక అక్కడ ఉన్నటువంటి మరి మతోన్మాద శక్తుల లేకపోతే బీజేపీ నాయకుల లేకపోతే ఎవరో మొత్తం మీద ఇక్కడ బుద్ధుడి యొక్క ఆలోచనలు వస్తే మన మతోన్మాదం ఉన్నటువంటి రాజకీయాలకు దెబ్బ పడుతుంది అని ఆలోచించే వీళ్ళపైన దాడి చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బుద్ధుడు హిందుత్వానికి వ్యతిరేకం కాదు కదా. అంటే బుద్ధుడు ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక వ్యక్తి. ఈ సమాజంలో ఉన్నటువంటి మూఢో నమ్మకాలు, మూఢో విశ్వాసాలు, లేకపోతే ఎవరో మూడో వ్యక్తి ఒక అతీతమైన శక్తి ఉందని నమ్మేటువంటి వ్యక్తి కాదు ఆయన. ఆయన మనిషిలో ఉన్నటువంటి మనిషి మధ్య ఉండేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథాన్ని చెప్పినటువంటి వ్యక్తి. సో ఈ యొక్క ఆలోచనలు మనుషుల లోపల వస్తే ఆటోమేటిక్గా వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఆటోమేటిక్గా పోతాయి సహజంగా. ఎందుకనంటే వీళ్ళు ఒక మతం మీద ఇంకొక మతాన్ని ముసిగొల్పోయేటువంటి రాజకీయాలు కదా ఇవన్నీ. అయితే హిందూ అంటాడు, అయితే ముస్లిం అంటాడు, లేకపోతే ఇంకో దిక్కు వస్తే క్రైస్తవుడు అంటాడు. వీళ్ళ మధ్య చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయాన్ని ముందుకు తీసుకుపోయేవాడు. బౌద్ధంలో అది లేదు. బౌద్ధం అనేటువంటిది ఒక శాంతిని, ఒక మనిషిని ఇంకొక మనిషి గౌరవించడం, వీలైనంత వరకు ఆ మనిషిని ప్రేమించేట్టుగా ఉండేటువంటి శాంతి సమాజం. సో దీంట్లో ఇలాంటి రాజకీయాలు రావు కాబట్టి అది వాళ్ళ బాధ. ఈ బుద్ధుడు వస్తే ఇలాంటివి వస్తాయి, మనం పెట్టేటువంటి పిచ్చి ఈ పంచాయతీలు చెల్లవు, మళ్ళీ రాజకీయంగా మనకు నష్టం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసి ఉండవచ్చు. లీగల్గా ఎలా దీనిపైన ఎదుర్కోబోతున్నారు? స్పష్టంగా రేపో మాపో ముదోలుకి వెళ్ళబోతున్నాం. చలో ముదోలు కార్యక్రమం కూడా తీసుకుందామని కూడా అన్ని విద్యార్థి సంఘాలుగా కూడా అనుకున్నాం. రేపో మాపో అక్కడ నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసుకొని మేమే దాంట్లో అన్ని అటు అడ్వకేట్లను ఇంకొంతమందిని కూడా ఆ టీంలో చేర్చుకొని కొంతమంది యాక్టివిస్టులను అందరినీ కూడా కలుపుకొని అక్కడికి వెళ్ళి ఇంతవరకు కూడా మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు SC/ST అట్రాసిటీస్ చట్టం కింద. కాబట్టి వీటన్నిటిని ఏదైతే అక్కడ జరిగిన పరిస్థితులు అన్నిటిని ఒక నిర్ధారణ కమిటీ ద్వారా ఒక రిపోర్ట్ రెడీ చేసి సంబంధిత ప్రభుత్వాలకు కూడా మేము అందజేస్తాం. ప్రభుత్వాలకు కూడా మేము కోరుతుంది ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు అనేవి చాలా సెన్సిటివ్ సంఘటనలు, దళితుల మీద జరిగేటువంటివి. వీటికి కూడా అడ్డుగడ్డ వేయకపోతే రేపు జరిగేటువంటి సంఘటనలు మనమే ప్రోత్సహించిన వారం అవుతాం. కాబట్టి ఎందుకనంటే ఇన్ని రోజులుగా కూడా ఎన్ని చేసినప్పటికి కూడా అంత బలంగా చేయకపోవడం కారణంగానే ఇంక సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కాబట్టి ఇవి అవ్వకుండా మీరు చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. లేకపోతే మీ వైఫల్యం అయితే దానికి ప్రజలు సమాధానం చెప్తారు. అందులో కలిపేసుకుంటున్నారు. చెప్పండి, ఈ దాడిని ఎలా చూస్తారు? ఈ దాడిని మేము బీజేపీ ప్రభుత్వం అధికారంలో రావడం కోసం మన తెలంగాణలో అనేక కుల కొట్లాటలు మత ఘర్షణలకు ప్రేరేపిస్తున్నటువంటి భాగంగానే మేము చూస్తూ ఉంటాం. అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో ఒక ఎకరంలో హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠాపించుకోవడం జరిగింది. వాళ్ళు పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇంకొక ఎకరంలో బుద్ధుని విగ్రహం మేము పెట్టుకుంటాం బుద్ధ పౌర్ణమి రోజు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాల సోదరులంతా కూడా బుద్ధ విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ఉంటే ఈ 500 మంది ఏకదాటిగా జెండాలు కర్రలు పట్టుకొని వచ్చి 70 మందిపై దాడి అనేది చాలా బాధాకరం, చాలా ఖండితదగ్గ విషయం. ఇది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తెలంగాణ విద్యార్థి లోకం తరపున, అదే ప్రజాస్వామికవాదుల తరపున. మేమంతా కూడా ఏం చెప్తా ఉన్నామంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో రావడం కోసం గత ఎన్నికల్లో ప్రయత్నం చేసింది. వాళ్ళ సాధ్యం కాలేదు. ఇది ప్రజాస్వామిక చైతన్యం ఉన్నటువంటి నేల, ఇక్కడ పోరాడిన నేల, ఇక్కడ త్యాగాలు ఉన్నటువంటి నేల, ఇక్కడ ఒక కులం ఇంకో కులంతో సహజీవనం చేస్తూ కుల కొట్లాటలకు మత ఘర్షణలకు తావులేని నేల. ఇది భాగ్యనగరం అంటే హిందూ ముస్లిం కలిసి ఉండేటువంటి నేల. అదేవిధంగా ఒక కులం ఇంకో కులంలో కలిసి పనిచేసే నేల, సహజీవనం చేసే నేల. ఇట్లాంటి కాడ కుల కొట్లాటలకు మత ఘర్షణలకు తావులేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో అయినా మేము అధికారంలో రావాలంటే వీటిని మేము పెంచి పోషించాలి. ఇటువంటి ఒక ఉన్మాద వైఖరిని
ఇటువంటి భావజాలను పెంచిపోసాలని చెప్పేసి ఒక కులాన్ని తక్కువ చిత్రీకరిస్తూ ఇంకో కులాన్ని ఎక్కువగా చిత్రీకరిస్తూ కులాల మధ్య ఘర్షణ సృష్టించడం జరిగింది. అక్కడ బాధితులు స్పష్టంగా చెప్తా ఉన్నారు ఈరోజు మనతోటి, మీరు చిల్లర కులం, మీరు తక్కువ కులం, మా పక్కన మీరు విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదు అని చెప్పేసి మమ్మల్ని దూషిస్తూ ఏకదాటిగా మా మీద దాడి చేసి మహిళమని చూడకుండా మా బంగారం పోయింది. అయినా కూడా ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా మా మీదనే ఇవాళ చర్యలు తీసుకుంటా ఉన్నారు, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తిప్పుతా ఉన్నారని చెప్పేసి వాళ్ళ బాధితులు వాళ్ళ యొక్క గోడు వెళ్ళబోసుకోవడం జరిగింది. నేనేమంటున్నామంటే వీటెనక బీజేపీ ప్రభుత్వం యొక్క ఆధిపత్య భావజాలం ఉంది, బీజేపీ ఎమ్మెల్యే యొక్క కుట్రలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు తీసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తక్షణమే అక్కడ చర్యలకు సిద్ధం కావాలి. ఏదైతే ప్లేస్లోకి వెళ్ళి బుద్ధ విగ్రహాన్ని మాయం చేసిలో అదే ప్లేస్లో ప్రభుత్వమే దగ్గరుండి ఆ బుద్ధ విగ్రహాన్ని పెట్టాలి. బుద్ధుడు అంటే ఎవరనేటువంటిది కూడా ప్రభుత్వమే తక్షణం అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి మాట్లాడాలి. బుద్ధుడు ఈ ప్రపంచానికి. మాల ఎమ్మెల్యేలు కూడా ఎవరు స్పందిస్తలేరు, ఏమంటారు దీనిపైన? మాల ఎమ్మెల్యేలు ఈరోజు వాళ్ళు తక్షణమే ముదోల్ మండలం రాళ్లబుర్గంకి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో గెలిచిండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక స్ఫూర్తితోటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మాల సామాజిక వర్గానికి అనేక హక్కులు అవకాశాలు దక్కాలని చెప్పేసి పోరాడాల్సిన అవసరం ఉన్నది. మనం గతంలో చూసుకున్నాం, మాల సింహగర్జన అని చెప్పేసి వాళ్ళు సింహగర్జన ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. వివేక్ కావచ్చు, నాగరాజు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు? వీళ్ళు అక్కడ ఇవ్వాలి, బాధితులను పరామర్శించాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. బుద్ధుని బోధనలు ఏంటి, బుద్ధుడు జ్ఞానం కోసం ఏం చేసిండు, బుద్ధుడు శాంతి, సమానత్వం, అహింస, స్వేచ్ఛ ఇట్లాంటి ఒక సిద్ధాంతాలను ఒక మన ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, తొలి వ్యక్తి అతను. అతని ద్వారా ఒక భారతదేశమే కాదు ఆసియా ఖండం మొత్తం ప్రపంచం కూడా ఇలా ప్రభావితానికి గురైంది. మనలో ఉన్నటువంటి బాధలకు, కష్టాలకు అన్నిటికీ కూడా మనం జ్ఞానాన్ని సంపాదించాలన్నటువంటి ఒక సూత్రాన్ని చెప్పినటువంటి వ్యక్తి బుద్ధుడు. అట్లాంటి బుద్ధుని బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావితం చేసినప్పటికీ ఇక్కడ నుండి ప్రజలను ఇవి ఎట్లా చైతన్యం చేస్తాయి, వీళ్ళకంటూ ఒక అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళు చదువులోకి వస్తారని చెప్పేసి వీళ్ళకు కులం పేరు మీద దాడి చేయాలని చెప్పేసి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఆధిపత్య భావజాలంతో ఈ దాడిని చేసింది. ఇట్లాంటి సందర్భంలో చైతన్యవంతమైనటువంటి ఇలా ఎమ్మెల్యేలు వీళ్ళు, ఇలా కలెక్టర్లు వీళ్ళు, ఇలా మంత్రులుగా వచ్చిళ్ళు, మాలలలో ఎంతోమంది ఉద్యోగులు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక మాలల యొక్క బాధ్యతనే కాదు, ఇది ఒక మాలల సామాజిక వర్గంపై దాడి మాత్రమే జరిగిన దాడి కాదు. బుద్ధుని విగ్రహాన్ని తొలగించి వేరే కాడ దాచిపెట్టడం అంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పోలీసులు తొలగించారంటారు. దాన్ని పోలీసులు తొలగిస్తే అది మరింత ఏ పోలీసులు అయితే తొలగించాలో వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వమే ఆ విగ్రహాన్ని ఎస్పీ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వమే తక్షణమే అక్కడ ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీసులు ఎట్లా తొలగిస్తారు? వాళ్ళకి ఎక్కడి అధికారాలు? వాళ్ళు ఎవరైతే అది రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఏదైనా పట్టభూమి కాదు, ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి, ప్రభుత్వం వీళ్ళకు ఎకరం వాళ్ళకు ఎకరం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు ఏం దాన్ని మిస్యూజ్ చేస్తారు, వాళ్ళు ఏం పంట పండించుకుంటారు, లేకపోతే ఇలా భూబకాసులు ఎంతో మంది కబ్జా చేస్తున్నారు, వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, ఎన్నో చేస్తున్నారు. అట్లాంటి ప్రయత్నం ఏం చేస్తున్నారు? వాళ్ళు జ్ఞానజ్యోతిని, ఒక శాంతి చిహ్నాన్ని వాళ్ళు అక్కడ ప్రతిష్టాపించారు. దాన్ని పోలీసులు ఎట్లా తొలగిస్తారని నాకు అర్థం కాదు. పోలీసులు అవసరమైతే దగ్గరుండి వాళ్ళు ఏర్పాటు చేసిన అవసరం ఉన్నది, లేకపోతే మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి అక్కడ మేము ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేశాక మేము అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.